బాపట్ల జిల్లా కారంచేడులో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటించారు. వాజ్పేయి జయంతి వేడుకల్లో పాల్గొని గ్రామస్తులతో ఆత్మీయ సమావేశమయ్యారు. అనంతరం స్థానిక చిన్నవంతన సెంటర్లో బీజేపీ జెండా ఆవిష్కరించి 90 లక్షల రూపాయలతో ఓఎస్జీసీ ఏర్పాటు చేయనున్న నీటి శుద్ధి కేంద్రం పనులకు భూమి పూజ చేశారు. గ్రామంలో కలుషిత నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ సహకారంతో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పురంధేశ్వరి తెలిపారు. ప్రజాజీవన ప్రస్థానం గురించి ఇందాక వెంకటేశ్వరరావు గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అనుకోలేదు అసలు ప్రజా జీవితంలోకి వస్తానని నేను ప్రత్యేకించి, కానీ రావడం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి అంశానికి వస్తే ఎప్పటికప్పుడు వారు కూడా నాకు చెప్పడం, ఆ రకంగా మేము ముందుకు వెళ్ళటం, ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వెళ్ళటం జరిగింది. నాకు ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చారు. లాభాపేక్ష లేకుండా, అంటే పేరు వస్తుందనో ఓట్లు పడతాయనో అనేటువంటి భావన లేకుండా మనం ప్రజా జీవితంలోకి అనుకోని సందర్భంలో వచ్చాము, పరిస్థితుల్లో వచ్చాము. వచ్చినటువంటి నేపథ్యంలో మనం ప్రజా జీవితంలో ఉన్నంత వరకు కూడా 4 మంచి పనులు చేసి వెళ్ళాలి అనేటువంటి భావన తప్పించి వేరే భావన అయితే మా ఇద్దరికీ కూడా ఎప్పుడూ లేదు. సుపరిపాలన దినం అని చెప్పి దాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాం పార్టీ తరఫున. ఇవాళ అటువంటి సుపరిపాలనని దేశానికి చవి చూపినటువంటి మహనీయుడు, దేశానికి అభివృద్ధి దిశగా నడిపించిన మహనీయుల్లో వాజ్పేయి గారు కూడా ఒకరు. సుపరిపాలన అంటే అందరికీ కూడా చేయడం, వారికి సేవ చేయడం అని చెప్పి వారు నమ్మినటువంటి సందర్భంలో అటువంటి సుపరిపాలన దినాన్ని పురస్కరించుకుని ఇవాళ నేను ఇక్కడికి రావడం, ఇవాళ ఈ త్రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఇది నిజంగా భగవంతుడు ఒక రకంగా అనుగ్రహించారు అని చెప్పి నేను భావిస్తాను. అయితే మా ప్రజాజీవన ప్రస్థానం గురించి ఇందాక వెంకటేశ్వరరావు గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అనుకోలేదు అసలు ప్రజా జీవితంలోకి వస్తానని నేను ప్రత్యేకించి, కానీ రావడం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి అంశానికి వస్తే ఎప్పటికప్పుడు వారు కూడా నాకు చెప్పడం, ఆ రకంగా మేము ముందుకు వెళ్ళటం, ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వెళ్ళటం జరిగింది. నాకు ప్రజా జీవితంలోకి